గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం కూడా. గట్టిగా అందరూ. రెండు గొంతులు వినపడ్డాయి. చూడటానికి 80 మంది ఉన్నారు. 3 గొంతులు వినపడ్డాయి. స్వరాలు పెగిలించండి, గట్టిగా పెగిలించండి, కదిలించండి స్వరాన్ని. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో నేను ఎట్లాగైతే ఉంటానో గంభీరంగా బాగా దేవుని స్తుతిస్తూ, అందరూ అట్లాగనే యేసయ్యను ఎప్పుడు ప్రతి క్షణం దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ మనం ఉండాలి. అది మనకెంతైనా ఆశీర్వాదం. ప్రియ దేవుని పిల్లలారా, మంచిది. మరి దేవుని వాక్యం వినుటకు సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి ప్రభు పేరట నా నిండు మనసుతో వందనాలు తెలియచేస్తున్నాము. దేవుడు మనలను ప్రేమించి కనికరించి మరలా 2వ వర్తమానంలోకి దేవుడు నడిపించాడు. గడిచిన వారమంతా కేవలం దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. గడిచిన కాలం ఎవరి కృప చెప్పాలి? గడిచిన కాలము దేవుని కృప. దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. ఈరోజు మనం సజీవులుగా ఆరోగ్యంగా మరలా జీవంగల దేవుని మందిరంలో ఉన్నాము అంటే కేవలం దేవుని కృప మాత్రమేనని భావిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం? పోయిన వారం అమ్మా ఏపీఎస్సి అమ్మా ఏందో వచనం చెప్పారు, అధ్యాయం చెప్పారు. నేను చదువుకోమనా చెప్పింది? మిమ్మల్ని అడిగింది నేను చదువుకోమనా? సంబంధమగు పోరాడుతున్నాం అంతే కదా. ఏ విధంగా పోరాడతాము అని చెప్పారు. వచనం చెప్పారు, బాగానే ఉంది, అందులో ఉంది కాబట్టి చెప్పారు మీరు, అంతేగా. ఏ విధంగా పోరాడుతున్నాం మనం అంటే ఏ విధంగా ఫైట్ చేస్తున్నాం, యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం. ఎక్కడున్నాం? యుద్ధంలో ఉన్నాం. ఒక నిలబెట్టి యుద్ధంలో ఉన్నాం. మనం వాక్యంలో యుద్ధంలో ఉన్నాం. యుద్ధం జరుగుతూ ఉంది. అపవాదితో ఏ విధంగా ఫైట్ చేస్తున్నాం మనం. ఈ యుద్ధం ఏ తీరిగా ఉంటుంది అని కూడా చెప్పా. ఏ తీరి యుద్ధం ఏ రీతిగా ఉంటుంది మర్చిపోయారా? యుద్ధం ఏ తీరిగా ఉందని చెప్పాను. యుద్ధం కొంతమంది ఇద్దరు పోట్లాడుతుంటే దానికి కామెంట్ చేసేవాళ్ళు లేరా? బా అసలు ఆమె ఎట్టగొట్టింది పాస్టర్ గారు, ఈమె ఎట్టగొట్టింది, ఆమె జుట్టు పట్టుకుంది, ఏం తలకాయ పట్టుకుంది, ఆమె చెవులు ఏం పట్టుకుంది, ఈ చెవులు ఆమె పట్టుకుంది, ఎట్టగొట్టుకుంటున్నారో కామెంటరీ ఇవ్వండి. చూసారా? అట్లాగనే సాతానుకి దేవుని బిడ్డకి యుద్ధం, దురాత్మలకి దేవుని పిల్లలకు యుద్ధం. అమ్మా దురాత్మలు ఏ విధంగా పోరాడతాయి అని చెప్పా నీకు. దురాత్మలు ఏ విధంగా నీ మీద నేను పోరాడతాయి, నీ మీద పోరాటం, నీకు కనపడవు, అవి నీకు కనపడవు. అది ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ? మనుషులని ఆసరాగా తీసుకుంటాయి, మనుషులను ఆవహిస్తాయి అని చెప్పా. ఏమిస్తాయి? ఆవహించి మన మీద యుద్ధం ప్రకటిస్తాయి. యుద్ధం ప్రకటిస్తాయి. జాగ్రత్త, అది యుద్ధం చేస్తాయి. మనం ఎదుర్కోవాలి. ఏం ఎదుర్కోవాలి? అపవాది యొక్క తంత్రాలు ఏం చేయాలి? మనం ఎదురించుదుముగాక, జయించుదుముగాక, నిలబడుదుముగాక. ఇప్పుడు 13వ వచనం చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు, ఏ దినమందు? అందరూ అనండి, ఏ దినమందు? ఆపద దినమందు వారిని ఎదురించుటకును
సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు, ఒక్క వచనం చాలు. ఆపద్దినమందు వారిని ఎదురించుటకు. ఏ దినమందు? ఆపద్దినం అంటే శోధనా దినము. ఏ దినము? శోధనా కాలం అనేది ఒక కాలం ఉంటుంది ప్రతి క్రైస్తవుని జీవితంలో. సేవకుడే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో శోధన కాలం అనేది ఒకటి ఉంది. అంటే మనం శోధించబడతాం. ఏం చేయబడతాం? శోధించబడతాం. మనం శోధించబడేటప్పుడు వాడు వచ్చి కూర్చుంటాడు. ఎవడాడు? సాతాను. పక్కనే వస్తాడు. నీవు శోధించబడేటప్పుడు అంటే నీవు మనస్సు బాధగా ఉన్నప్పుడు, శ్రమలు కష్టాలు కొలిమిలో ఉన్నప్పుడు, ఏంటి నా పరిస్థితి ఎట్లాగా ఉంది, ఏంటి నా పొజిషన్ ఎట్లాగా ఉంది అని నీవు కుమిలిపోయేటప్పుడు వాడు వచ్చి ఎక్కడ నిలబడతాడు? ఆ రోజు నేను చెప్పాగా నీకు. ఏ రోజు? ఆ రోజు నేను చెప్పా కదా, నువ్వు వినలేదు కదా. వాడు శోధించేది ఎప్పుడో తెలుసా? వాడు శోధించేది ఎప్పుడో తెలుసా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కాదండి. ఎప్పుడు? ఎప్పుడు? సంతోషంగా ఉన్నప్పుడు కాదు. ఆపదలో నీవు కృంగిపోతావు చూసావా? బాధలో కృంగిపోతావు చూసావా? కష్టములో నువ్వు కృంగిపోతావు చూసావా? నీ మనస్సు బాధగా ఉంటే చూసావా? ఆ సందర్భాల్లో వాడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఎక్కడ? ఎదురుగా కూర్చుంటాడు. నీకు శోధన వచ్చిందిగా, నీకు శోధన వచ్చిందిగా, నీకు మనస్సు బాధగా ఉందిగా, నీకు మనస్సు కష్టంగా ఉందిగా, నువ్వు బాధపడుతున్నావుగా, నీకు ఆకలిగా ఉందిగా, నీకు దాహంగా ఉందిగా, నీకు ఈ లోటు ఉందిగా, నీకు ఈ శరీర బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు కదా. ఇక ప్రార్థన చేయటం ఎందుకు? ఏమంటాడు? ఇక పొద్దుగూకులు చేసినా ఏమన్నా ఉపయోగం ఉందా అసలు నీకు? పొద్దుగూకులు చేసినా ఏమన్నా ప్రయోజనం ఉందా నీకు? ఆ మాటకు మనమేమనుకుంటాం? నిజమే కావాలా? ఏందా ఇన్ని సంవత్సరాలు చేసినా మారట్లేదు, భర్త బిడలు మారట్లేదు, ఎవరు నా మాట వింటలేదు, నిజమే కావాలా? నిజమే కావాలా? అసలు నా ప్రార్థన ఎటుపోతుంది, నా ప్రార్థన ఎటుపోతుంది, నా విశ్వాసం ఎటుపోతుంది, నా నమ్మకం ఎటుపోతుంది, నిజమే కావాలా అని మనకేమొస్తుంది? అపనమ్మకం వచ్చేటట్టు వాడేం చేస్తాడు? ప్రేరేపిస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాడు ఎప్పుడు వస్తాడో తెలుసా? బైబిల్ గ్రంథములో యేసయ్య దగ్గరికి సాతాను ఎప్పుడు వచ్చాడు? ఎవరు చెబుతారు? వెరీ గుడ్. అందరూ మంచి తెలివి కలిగిన వాళ్ళలాగా ఉన్నారు. నా శిష్యులు ఎంత గొప్పవాళ్ళు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. సాతాను ఎప్పుడు వచ్చాడు? ఉపవాసాలున్న తదుపరి ఆయన ఆకలి గొనగా. ఎప్పుడు వచ్చాడంట? కడుపు నిండినప్పుడా? ఆకలి కలిగి ఉన్నప్పుడా? అంటే అలసిపోయారు ఆయన. ప్రార్థన చేసి 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 దేవుని స్తుతించి మోకాళ్ళ మీద ఉండి ఆ అడవిలో ఆ చెట్ల మధ్య అలసిపోయినప్పుడు, దేహం అంతా అలసిపోయి కృంగిపోయి నీరసం వచ్చినప్పుడు వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఎదురుకి వచ్చి కూర్చున్నాడు. వాడు కూడా పేటేసుకొని కూర్చున్నాడు. ఆకలి కలిగి ఉన్నావు కదా నువ్వు దాహం కలిగి ఉన్నావు కదా. ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను, నీకు ఆకలి తీరిద్ది. ఇదిగో
నీ ఆకలి తీర్చే రాళ్ళు ఒట్లుగా చేసుకో. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు. ఆయనకి తెలియదా యేసయ్యకి? యేసయ్య తెలియదా? తెలుసు. కానీ వీడేం చేస్తాడో తెలుసా? ఆడి మాట విని ఒకవేళ యేసయ్య ఆకలికి తట్టుకోలేక, ఆకలి బాధ తట్టుకోలేక ఆ రాళ్ళు రొట్టెలుగా చేస్తాడేమో అనుకుని సాతాను ఏమన్నాడు? ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోవచ్చు కదా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, సాతాను మాట విన్నాడా? దేవుని మాట విన్నాడా యేసయ్య? సాతాను చెప్పినట్టు చేశాడా? సాతాను చెప్పినట్టు చేశాడా? చేయలా. వాడు ఎప్పుడు శోధిస్తాడో తెలుసా? అదే మీకు చెప్తున్నా. ఇది ఒక మంచి విషయం. నీవు కృంగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీ భర్త నాలా మాటలు అని కొట్టి తిట్టి భర్త వెళ్ళిపోయినప్పుడు వాడంటాడు వచ్చి, చేయి నీ బ్రతుకు, నీది ఒక బ్రతుకేనా? బ్రతకటం ఎందుకు? నీవు ఎవరి కోసం బ్రతకాలి? ఈ మాటలు ఎవరంటారు చెప్పండి? చెప్పాలి అందరూ. ఈ సిచ్యువేషన్ ఎదుర్కొన్న వాళ్ళు నేను చెయ్యెత్తమని ఏమన్నయ్యాల అసలు తెలుసు నాకు. నేను అది చెయ్యెత్తమన్న కూడా ఎత్తమన్నా. బాధలో ఉంటే పాస్టర్ గారు ఏందోనండి, ఒంటరిగా కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఒంటరిగా కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటే నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? వాడు యుద్ధం చేయటానికి ముందుకు వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. అదుగో సాతాను ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. నీ ఆపదను చూసి వాడు వస్తాడు, నీ బాధను చూసి వస్తాడు, నీ కష్టాన్ని చూసి వస్తాడు, నువ్వు కృంగిన స్థితిని చూసి నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేరేపిస్తా ఉంటాడు. ఎందుకమ్మా నువ్వు ఆ పని చేశావంటే, పాస్టర్ గారు ఏమోనండి ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక దవిక్కి నా పని చేశానండి. ఏందోనండి. ఎవరో నీతో మాట్లాడుతుంది ఎవరు? నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? ఆ పని చేయమంటుంది ఎవరు? గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆపద సమయంలో, ఏ సమయంలో? ఆపద సమయంలో మన దగ్గరకు వచ్చి మనల్ని శోధిస్తా ఉంటాడు. అంటే వాడి ప్రేరేపణకు మనం ఏమైనా లొంగిపోతామేమో, వాడి మార్గంలోకి వస్తామేమోనని ప్రేరేపిస్తా ఉంటాడు. అందుకనే సామెతలు 1వ అధ్యాయం 8 చదవండి. సామెతలు 1వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడిన మాట, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించము. అమ్మా ఎన్నో వచనం చదువుతున్నారు? 10వ వచనం చదవండి. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా, అమ్మా ఒప్పుకోమంటున్నాడా ఒప్పుకోవద్దంటున్నాడా? చెప్పాలి. ఒప్పుకొమ్ము కదా అమ్మా, చెప్పాలి. ఒప్పుకోమంటున్నాడా ఒప్పుకోవద్దంటున్నాడా? పాపులు చెప్పండి ఏం చేస్తారు? పాపులు ప్రేరేపిస్తారు. ఎట్లాగా ప్రేరేపిస్తారో తెలుసా? 13 చదవండి. ఎట్లాగా ప్రేరేపిస్తారో? పలు విధములైన మంచి పొత్తులు మనకు దొరుకును, మన ఎన్నోను దోపుడు సొమ్ముతో నింపుకొందము, నీవు మాతో పాలివాడై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే అని వారు చెప్పుదురు. నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదమును వెనకకు తీసుకొనుము. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? 15వ వచనంలో ఏమన్నాడు? నా కుమారుడా నీవు వారి మార్గమున పోక, వారి త్రోవల యందు నీవు నడవక, నీ పాదములు వెనక్కి. వాళ్ళంట అమ్మా వినండి,
యేసుక్రీస్తు సాతానుని ప్రేరేపించినట్టుగా పాపులు ఏం చేస్తారంట? ప్రేరేపిస్తారు. చెప్పండి, ఏమని ప్రేరేపిస్తారు? ఏమని ప్రేరేపిస్తారు? 11వ వచనం ఏమని ప్రేరేపిస్తారు? మాతో కూడా ప్రాణము తీయుటకై పొంచి ఉందుము, నిర్దోషైన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందుము, రా, మాతో కలిసి రా, మా మార్గంలోకి రా, మేము పలానా స్థలానికి వెళుతున్నావురా, పలానా స్థలానికి వెళుతున్నావురా, పలా పనికి వెళుతున్నావురా. పాపులు ఏం చేస్తున్నారు? నిన్ను ప్రేరేపిస్తారు. దేవుని స్తోత్రం. అపహాసకులు నిన్ను ప్రేరేపిస్తారు. భక్తిహీనులు నిన్నేం చేస్తారేమో? ప్రేరేపిస్తారు, నిన్ను ప్రేరేపిస్తారు. అప్పుడు ఏం చేయాలి మనం? సరేలేమ్మా, నేను కొడుతున్నాయప్పా అందావా? ఏమన్నా? ఏమనాలి? అమ్మా, నేను ఆ స్థలానికి రాను, నా దేవుడు సెలవిచ్చిన మాట, నువ్వు ఆ స్థలానికి వెళ్ళకూడదన్నాడు, నేను ఆ పని చేయకూడదన్నాడు, ఆ మాట మాట్లాడకూడదన్నాడు, ఆ తగాదల్లో నాకు వద్దన్నాడు, ఆ వివాదాలు నాకు వద్దన్నాడు, ఆ సమస్యల్లో నువ్వు చిక్కోవద్దన్నాడు, నాకు వద్దమ్మా, నేను రాను. నా యేసయ్య కృపను విడిచిపెట్టి రాను. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, పలానా స్థలానికని ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ మనం ఒప్పుకోవద్దన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఏం చేయమన్నాడు? ఒప్పుకోవద్దు, నీ పాదములు వెనక్కి తీసుకో. యేసుక్రీస్తు వారు మన జీవితాలలో మన చుట్టూ చాలా మంది ఉంటారు, లేరా? మనం చెడగొట్టేవాళ్ళు లేరా? అమ్మాయి మంచిదే కానీ స్నేహితులు, అబ్బాయి మంచివాడే స్నేహితులు, భర్త మంచివాడే చుట్టూ ఉన్న స్నేహితులు, భార్య మంచిదే చుట్టూ ఉన్న స్నేహితులు. సంగమా, దేవుని పిల్లలారా గమనించండి, మనం వాళ్ళ మధ్యలో ఉన్నాం, చెరగొట్టే వారి మధ్యలో ఉన్నాం. దుష్ట సాంగత్యము, చెప్పాలి అందరూ, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునుగాక. ఏ సాంగత్యము? దుష్టులు సాంగత్యం ఏం చేసిందంటే మంచి వారిని కూడా ఏం చేస్తుంది? చెరిపి పడేస్తుంది. అందుకనే జాగ్రత్త. 2026లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సామెతల్లో నుంచి. ఇదిగో, పాపులు నిన్ను ప్రేరేపించొచ్చేమో, అపహాసకులు నిన్ను ప్రేరేపించొచ్చేమో, తాగుబోతులు నిన్ను ప్రేరేపించొచ్చేమో, వ్యభిచారులు నిన్ను ప్రేరేపించొచ్చేమో. ఒప్పకము. దేవుడు నీకిచ్చిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండు. ఏమండి, దానియేలుని ప్రేరేపించలేదా? చెప్పండి, ఏమని దానియేలుని ప్రేరేపించారు? దానియేలుని ఏమని ప్రేరేపించారు? ఎవరు చెప్తారు? దేవునికి స్తోత్రం. ఏ భోజనం తినమన్నారు? చెప్పాలి, ఏ భోజనం తినమన్నారమ్మా? ఇచ్చివాడ రాజభోజనం. ఏ భోజనం? రాజభోజనం. అందరికి దొరికిద్దా రాజభోజనం? అందరికి దొరికిద్దా? కొండయ్య అందరికి దొరికిద్దా రాజభోజనం? దొరికిద్దా? దొరక్క వచ్చింది నీ ముందుకి, రాక వచ్చింది నీ ముందుకి. ఈ భోజనాన్ని కాలదొరుకోబాకు, ఇది మంచి భోజనం. ఈ భోజనం లేక ఎంతమంది అల్లాడుతున్నారు. కానీ ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చిందో దానియేలుకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలకు బలిచ్చిన జంతువులను వండి తెచ్చిన మాంసముతో కూడిన బిర్యానీతో తీసుకొచ్చి ముందు పెట్టారు. తిను అన్నారు. దానియేలు ఒకటే మాట చెప్పాడు, మీరు ఎంత తినమన్నా నేను తినను. ఈ మాంసాలు నాకొద్దు, ఈ బలి అర్పించిన వాటిని నేను తినను, కానీ నాకు ఒట్టి కూరగాయలనిస్తే చాలు. కొట్టు గట్టిగా చెప్పట్లు.
ఎందుకని మనం చప్పట్లు కొట్టాం? దానియేలు ఒప్పుకున్నాడా? ఆ ఆహారానికి ఒప్పుకున్నాడా? ఆ తిండికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోవద్దు అని దేవుడు చెప్పాడు. యూదులు దేనికి ఒప్పుకోరు. విగ్రహారాధనకు పెట్టిన మాంసాలు, బలి ఇచ్చిన వాటిని తినరు, వాళ్ళకున్నటువంటి విశ్వాసం. కానీ దానియేలు గారు పస్తు ఉండటానికైనా ఇష్టపడ్డాడు గాని, కదమ్మా, కూరగాయలు తిని ఉండటానికి ఇష్టపడ్డాడు గాని విగ్రహానికి అర్పించిన దానిని ఆయన ఎందుకని తినలేదో తెలుసా? 1 కొరింథీ 8:9 అంటాడు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నప్పుడు మనస్సాక్షి ఏమైద్దంట? బలహీనపడిద్ది. నీ ఆత్మ బలహీనపడిద్ది, నీ మనస్సు బలహీనపడిద్ది. నువ్వు ఎదగలేవు, నువ్వు ప్రార్థనలో ఎదగలేవు. నీ మనస్సు దేవునికి దూరం అవుతా ఉంటది, నీ జీవితము దేవునికి దూరం అయింది. అపవిత్రాత్మ నిన్ను ఆవరించింది. వద్దురా దేవుని సన్నిధిలో. అందుకనే ఆ విషయాన్ని తెలిసిన దానియేలు గారు ఏమన్నారు? ఎవరు ఏమన్నా కూడా ఒప్పుకున్నాడా? ఇంకొక చోట ప్రేరేపించారు. ఎక్కడా? ఇక్కడేమో భోజనం ప్రేరేపించారు, ఇంకొక చోట ప్రేరేపించారు. మొక్కు. ఎవరికి మొక్కు చెప్పాలి? ఎవరికి మొక్కు? రాజుగారి యొక్క విగ్రహానికి. ఏ విగ్రహానికి చెప్పాలి? ఏ విగ్రహానికి? రాజుగారి యొక్క విగ్రహానికి మొక్కు ప్రేరేపించారు. ఏమన్నాడు దానియేలు గారు? జీవంగల దేవునికి తప్ప, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ దేవునికి తప్ప? జీవంగల దేవునికి తప్ప వేరే దానికి నేను మొక్కను. అక్కడ ఆహారం కాడా ప్రేరేపించారు, ఇక్కడ తిరణాలలో ఉత్సవంలో ప్రేరేపించారు. ఇంకా దానియేలు జీవితంలో అనేక సందర్భాలలో ప్రేరేపించారు. ఇటువంటి సందర్భాలు మనకు ఎదురవుతాయా లేదా? ఎంతమందికి ఎదురైన చేయతండి? అందరికి ఎదురవుతాయి. ప్రతి ఒక్కరికి ఫేస్ చేయాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. అప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. దేవుని స్తోత్రం అయ్యా. అందుకనే సాతానుడు ప్రేరేపిస్తా ఉంటాడు, ఆపద్దినమందు వాడిని ఎదిరించాలి. దానియేలు గారు భోజనాన్ని ఎదిరించాడు, ఉత్సవములో రాజుగారికి మొక్కటం ఎదిరించి నిలబడ్డాడు గనుక దానియేలులో దేవుని ఆత్మ ప్రవేశించింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని దానియేలు దేవునికి ఎట్లాగా నమ్మకంగా జీవించాడు. దానియేలు గారి వలె మన జీవితాలలో కొన్నిసార్లు ఇటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు, ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇటువంటి ఉత్సవాలకు వెళ్ళినప్పుడు, ఇటువంటి సమూహాలకు వెళ్ళినప్పుడు మనం కూడా ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడే వారముగా ఉందుముగాక, దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉందుముగాక. దేవుడేమన్నాడు? పాపులు ప్రేరేపించినప్పుడు వాళ్ళతో కలిసి నీవు వెళ్ళొద్దు. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని విందాం. ఆపద్దినమందు ఆహారాన్ని ఎదిరించాడు. దేని ఎదిరించాడు? ఆహారాన్ని ఎదిరించాడు. దాని వలన నేను మత్తున్నైపోతానేమో, నేను ప్రార్థన చేయలేనేమో. చదవండి లూకాసు వార్త 21:34. లూకాసు వార్త 21:34లో లూకా గారు చెప్తున్నారు, మీ హృదయములు ఒకవేళ ఏ వలన, మా కళ్ళు మూయొద్దు, ఏ వలన? తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి దిగి వచ్చినట్లు, అమ్మా, ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై
మీరు జాగ్రత్తగా ఉండుడి. గట్టిగా స్తోత్రం చెప్పు. ఏమండి, హృదయాలు ఎప్పుడు మందంగా ఉంటారో చెప్పండి. మందంగా ఎప్పుడు ఉంటారు? మందంగా నేను చెప్పేది అందంగా కాదండి. వెరీ గుడ్, గట్టిగా. సహోదరికి అనుభవం ఉంది. బరీగా జన్మప్పుడు ఎట్లా ఉంటాం? స్తోత్రం చెప్పమంటే స్తోత్రం. మందంగా మీ హృదయాలు ఉన్నాయని లూకా గారు అంటున్నారు, అక్కడ ప్రభు వారు అంటున్నారు మందంగా ఉన్నాయి. మందంగా ఎప్పుడు ఉంటామంటే, అలక్ష్యంగా ఎప్పుడు ఉంటామంటే, నిర్లక్ష్యంగా ఎప్పుడు ఉంటామంటే, ఒకటి తిండి వలన. ఏ వలన? మరి ఆ తిండిని మనం జయించాలా లేదా? తిండి వలన. జాగ్రత్తగా, మీ హృదయాలు మందంగా ఉంటాయి. వాడిని ఎదిరించాలి, సాతానుని ఎదిరించాలి. వాడు ఎట్లాగా అటాక్ చేస్తాడంటే, తిండి వలన కూడా అటాక్ చేస్తాడా లేదా? దేని వలన? తిండిని వాడు అడ్డం పెట్టుకుంటాడు. జాగ్రత్త, తిండిని అడ్డం పెట్టుకుంటాడు, వాడు ఆహారాన్ని అడ్డం పెట్టుకుంటాడు. ప్రభు మత్తయి సువార్త 4లో వాడు ఆహారాన్ని అడ్డం పెట్టుకున్నాడు, అంతే కదా. దానియేలు గారి ఫస్ట్ జీవితంలో, ఫస్ట్ లైఫ్ లో ఫస్ట్ టైంలో కూడా వాడు ఆహారాన్ని అడ్డం పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన జీవితంలో కూడా ఆహారం అడ్డం పెట్టుకొని జ్యేష్ఠత్వాన్ని. గట్టిగా స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు అమ్మా. దీన్ని అడ్డం పెట్టుకొని యేసోపు జ్యేష్ఠత్వాన్ని దేనిని ఆశించి కోల్పోయాడు? ఏశావు అమ్మా. తిండి వలన, తిండికి ఆశపడి. దేనికి ఆశపడి? లూకాసు వార్తలు ఏమంటున్నాడు? ఆ తిండిని కూడా అవసరమైతే మానుకో, దేవుని కొరకు మానుకో, దేవుని కొరకు. కానీ ఏశావు తిండుంటే చాలు, నీవుంటే చాలు. అయ్యా పాట పాడుతున్నాం, తిండుంటే చాలు. ఏదో ఒకసారి ఆ పాట తిండి పాడబాడిన ఒకసారి తప్పే ఉంది. తిండుంటే యేసయ్యా, తిండే నాకు సర్వస్వం అయ్యా, ఆహారమే సర్వస్వం అయ్యా అని ఏశావు పాడలేదా? అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేన్ని ఎదుర్కోవాలి చెప్పండి? దేన్ని ఎదుర్కోవాలమ్మా? తిండి వలన దానిని ఎదుర్కోవాలి. అవసరమైతే కొన్నిసార్లు దాడి చేస్తాడు ఆహారం అడ్డం పెట్టుకొని. ఉపవాస ప్రార్థనలోనే ఇంట్లో చికెన్ అడుగుతారు. వారంలో ఎప్పుడు వండరు చికెన్. అది అంటాడు, ఇవాళ చికెన్ ఇయ్యాల. అసలు ఆ రోజు అసలు ఏది కుదిరిద్దో కూర, ఏ రోజు కూర కుదరదు. ఏ రోజమ్మా కూరేది కూర? అసలు ఉపవాసం. పాస్టర్ గారు, అబ్బా ఇయ్యాలే నేను మందిరంలో అనుకొని వచ్చానే, అసలు రేపు అనుకుంటే పోదా. వాడేం చేస్తాడో తెలుసా? సాతానుడు ఆ రోజున నీ ముందుకు తెచ్చి పెడతాడు. ఏంటిది? తిండి. ఇప్పుడు నువ్వు ఉపవాసం విరమించుకుంటావా, లేదు తిండి తింటావా? ఏం చేస్తావు? ప్రభువా ఇవాళ కాబట్టి రేపు తింటానయ్యా, ఉపవాస ప్రార్థన మాత్రం విరమించుకోను. గట్టిగా స్తోత్రం చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఒకటి తిండి వలన. తర్వాత చదవండి లూకాసు వార్త 21:34. తిండి వలనను, మత్తు వలనను. మత్తు అంటే మత్తుగా ఉన్నవాళ్ళు మందిరంలో నిద్రపోతారు, మత్తుగా ఉంటారు. చూసావా? మత్తుగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. బా అంటే మత్తుగా ఉండేవాళ్ళు ఏం చేస్తారు? మత్తుంటే మత్తు. ఏ మత్తు? దీని వలన వచ్చే మత్తు కాదు నేను చెప్పేది. దీని వలన వచ్చే మత్తు కాదు, ఇంకొక మత్తు ఉంది. ఆ మత్తు అంటే మందంగా ఉంటారు. మందంగా ఉండి చక్కగా మందిరంలో పాస్టర్ గారు జోల పాట పాడుతున్నట్టుగా అసలు ఇంట్లో నిద్రపట్టదు. మందిరంలో ఆయన చెబుతుంటే చక్కగా హ్యాపీగా మత్తుగా కలిగి నిద్రపోయే ఒక ఆయన
అక్కడి నుంచి ఇక్కడ పడ్డాడు కిందకి. ఎవరు ఆయన? పౌలు గారు చెప్తున్నాడు, నువ్వు నిద్రపోవద్దు అంటున్నాడు. నిద్రపోయి ఎక్కడి నుంచి పడ్డాడమ్మా? పై అంతస్తు నుంచి కిందకి పడ్డాడు. దేవునికి మహిమ కలుగుకొండయా. మొత్తు దేవుని స్తోత్రం చెప్పు, ఎడిగా స్తోత్రం చెప్పు. ఒకటి తిండిని జయించాలి, రెండవది మొత్తును జయించాలి, నిద్ర మొత్తును జయించాలి. సాతానా, నేను వాక్యం వింటున్నా, ఏంటి నిద్రమొత్తు? నాకు ప్రార్థన చేస్తున్నా, ఏంటి నిద్రమొత్తు? పాట పాడుతున్నా, ఏంటి నిద్రమొత్తు? ఒక ఇంటికి వెళ్ళాము మేము ప్రార్థన చేయటానికి. ప్రార్థన అనగానే నిద్రపోతుంది సోఫాలో కూర్చొని. పాస్టర్ గారు, మొన్నటి దాకా మీరు రాగానే నిద్ర వస్తుంది ఏంటండి? ఇల్లు రాక కొట్టుకున్నా కూడా నిద్ర రాలేదు. ఆ పట్టికి ఈ పట్టి కొట్టుకున్నా. పాస్టర్ గారు, మీరు ఎప్పుడైతే స్తోత్రం అన్నారో వాడొచ్చి కూర్చున్నాడు. ఎవడాడు? ఓ కోటమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే నా మాట అంటవా? అసలు నేను నిద్రపో. వాడు మొత్తు కలిగించినప్పుడు మనం ఏం చేస్తాం? చక్కగా నిద్రపోతాం. మనమేమనుకుంటున్నాం? అబ్బా, నేను ఎంత అభిషేకంలో ఉన్నా ఇప్పుడు నేను. అభిషేకం కాదు, వాడు నిన్ను మత్తులోనికి దించి నీ హృదయాలు మన్నంగా ఉండి దేవుని అంగీకరించకుండా, దేవునికి లోబడకుండా, లోబడుతున్నట్టే మనం ఉంటున్నాం. కానీ మత్తు, రెండవది మత్తును జయించుదుముగాక. మనం ఈ మత్తును జయించలేకపోతే ఏ సోదరుని మనం మత్తుని, ఏ మత్తు? నిద్రమత్తుని. ఎస్, రెండు వచ్చినాయి, రెండింటిని జయించాలి. ఒకటి తిండిని, రెండవది నిద్రమత్తుని, మూడవది ఐకిక. అందరూ అనండి, ఐకిక. కాదు, ఐహిక విచారమును. అందరూ అనండి, ఐకిక విచారం ఉండదు కొంతమందికి. అంటే ఎప్పుడన్నా చూడు ఏందో ఆలోచిస్తారు. ఇక ఐకిక విచారం అంటే మనస్సులో ఒక విచారం. పాట పాడుతానే ఉంటారు, ప్రార్థన చేస్తానే ఉంటారు, వాక్యం చదువుతానే ఉంటారు, ప్రార్థన చేస్తానే ఉంటారు. కానీ ఏ విచారం? ఐకిక విచారం మందిరంలో నేను గమనిస్తానే ఉన్నా విశ్వాసుల్ని. ఇప్పుడు చెప్పండి నేను ఆ పేర్లు మళ్ళా. ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పిన 2 నిమిషాలు హీడు చెబుతారు మళ్ళా. ఎందుకని? అప్పుడు మేలుకుంటారు, విచారం నుంచి బయటకు వస్తారు అప్పుడు వాళ్ళు. అందుకనే దేన్ని జయించాలి చెప్పండి? వాడంట విచారాన్ని తెచ్చి నీ మైండ్లో పెడతాడు. ఎక్కడ? నీ మనస్సులో విచారాన్ని కలగజేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమంట కూర్చోనంట గడ్డకి చేయబెట్టుకుని ఏం ఆలోచిస్తుందో. మార్తమ్మా, ఈ మార్తమ్మ కాదు, ఈ మార్తమ్మ ఆలోచించదులే, ఆ మార్తమ్మ సంగతి. మార్తా, పదం పూర్తి చేయరే. మార్తా, నీవనేక పనులను గురించి. అక్కడ ఒక మాట చదవండి, ఎంత చక్కగా ఉందో. ఎంత విచారిస్తుందామా, ఎంత ఆలోచిస్తుంది, ఎంత మదనపడుతుందో చూడండి. దానిని మనం జయించుదుముగాక. ఎస్, చదవండి ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం చూడండి అమ్మా. లూకాసు వార్త తీశారందరూ. 10వ అధ్యాయం తీయండి ఒకసారి. 10వ అధ్యాయం 41 చూడండి. 10:41. 41. అందుకు ప్రభువు, మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎన్నిసార్లు పిలిచాడు ఏమని?
ఒకసారా రెండు సార్లా? ఎందుకని? ఒకసారి పిలిస్తే పలకరా, యాడో ఆలోచనలో, యాడో తలంపులో. అందుకనే మందిరములో ఉన్నంతసేపు కూడా, మందిరంలోనే కాదు బయట మీ కుటుంబాల్లో ఎక్కడైనా విచారం కలిగి, మొన్న కావ పప్పు పొయ్యి మీద పెట్టి ఎన్నో ఆలోచిస్తుందంట. ఈ లోపల పప్పు ఎగిరిపోయింది, మాడిపోయింది, తపేల మాడిపోయింది. ఈ గ్యాస్ వాసన అంతా కిటికీలో నుంచి బయటికి పోతే పక్కింటిలో చెప్పిన నాకేం ఆలోచిస్తానే ఉందంట. ఏది ఎంకాయమ్మా, మా కొంపకు నిప్పి పెడతావేంది అన్నారంట. ఏ కొంపకి? ఇప్పుడు ఈ ఆలోచించటం వలన ఏమొచ్చిందండి? గిద్ద కందిపప్పు ఏమైంది? చెప్పాలి. గిద్ద కందిపప్పు ఏమైంది? తపేద ఏమైంది? గ్యాస్ ఏమైంది? ఇదంతా దేనిలో జరిగిందో చెప్పండి. విచారించటం వలన. ఈ విచారణ కలగజేసేది ఎవరో చెప్పమంటారా? సాతానుడు అంటాడు, నీవు ప్రశాంతంగా ఉన్నప్పుడు విచారిస్తూ ఉంటావు, ఆలోచిస్తూ ఉంటావు. కొంతమంది అంటారు, ఏంది అర్థంలో? ఏం లేదులే, ఏం లేదు. ఏంది అర్థంలో? ఏం లేదే. ఎందుకని? మనకు అర్థమైంది విచారించే వాళ్ళు ఎట్లా ఉంటారో, వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళ చూపేంటో, వాళ్ళ ఆలోచన ఏంటో విచారిస్తూ ఉంటారు. దేవుడు ఏమన్నాడు? దేన్ని జయించాలి చెప్పండి. మనం దేన్ని జయించాలి చెప్పాలి. దేన్ని జయించాలి? విచారాన్ని జయించుదుముగాక, అధిగమించుదుముగాక ఆపద్దినమందు. ఏ దినమందు? ఆపదంటే ఒక శోధనే కాదండి, ఒక తిండి వలన ఆపద రావచ్చు, ఇంకా మత్తు వలన ఆపద రావచ్చు, ఐకిక విచారం వలన ఆపద రావచ్చు. వీటన్నిటిని మనం ఏం చేయాలంట? ఎదురించుదుముగాక. కాబట్టి ప్రభు సన్నిధిలో సాతానుని మనం ఎదుర్కోవాలి, శోధనను మనం ఎదిరించి నిలబడాలి. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. బంగారం వెండి రూపంలో కూడా వాడు శోధిస్తూ ఉంటాడు. ఒక తిండి వలనే కాదు, వస్త్రాల వలనే కాదు, ఇంకా మత్తు వలనే కాదు, ఐకిక విచారం వలనే కాదు, బంగారాన్ని బట్టి కూడా వాడు శోధిస్తూ ఉంటాడు. వెండిని బట్టి, బంగారాన్ని బట్టి. ఒక ఆయన ఇంటి ముందుకు రథం వచ్చి ఆగిందంట. ఏ రథం వచ్చి? ఏ రథం? నయమాను రథం. రథంలో ఏమున్నాయి? వెండి, బంగారం, ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి. ఎలీషా గారు ఏమన్నారు? అసలు వాటికల్లి నేను చూడను. చూసిన కాడి నుంచి కావాలి కావాలి అనుకుంటుందంట మనస్సు. నేను చూడనన్నాడు, రథం వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడండి, గెహాజీ. ఆయన మనస్సు ఎటుంది చెప్పాలి? ఆయన మనస్సు ఎటుంది? ఆశించింది. బంగారాన్ని చూశాడు, వెళ్ళి చూశాడు, కావాలని అనిపించింది. సాతాను తెచ్చి ముందుకు పెట్టాడు. ఇదిగో రథం ముందు పెట్టాడు, వెండి బంగారం ముందు పెట్టాడు. ఏం చేస్తావు? గెహజీ ఏం తీసుకున్నాడా లేదమ్మా? తీసుకున్నాడా లేదా? తీసుకుని ఎక్కడ ఉంచాడు? దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకొని వచ్చి అమ్మా నేలలో పాతి మాట్లాడుతున్నాడు.
ఇదిగో వీటన్నిటిని మనము జయించుదుముగాక. అందుకనే ఆపద్దినమందు శోధనా కాలములో వాడిని ఎదుర్కోవాలి, వీటన్నిటిని మనము జయించాలి. అందుకనే జాగ్రత్తగా మనం బ్రతకాలి. దానియేలు వలె జయించాలి. అవునా కాలం యేసోపు వలె జయించి మనం నిలబడదాం. సాతాను ప్రేరేపణకు మనం లొంగొద్దు, సాతాను ఆశలకు మనం లొంగొద్దు. దేవుడికి స్థానం ఇచ్చి మనం ముందుకెళదాం, దీవించబడతాం గనుక దేవుడు ఈ సమయంలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు